సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూకుతోటి రాజేష్. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబుకు భగవంతుడే బుద్ధి చెప్పాలన్నారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. జిల్లాలోని మాడుగుల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు పవిత్రతపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి రావాలని ప్రజలు పూజలు చేశామని చెప్పారు బూడి ముత్యాల నాయుడు. దేవుణ్ణి కూడా స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళన జరగాలని కోరారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లాలోని పలు ఆలయాల్లో కార్యకర్తలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇటు బాపట్ల జిల్లా పర్చూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు తిరుమల ప్రతిష్టతకు భంగం కలిగించిన వారిని శిక్షించాలని వేడుకున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం ఎంతటి దుర్మార్గానికైనా పాలుపడే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామినే తన కుతంత్రాలకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డు పవిత్రతను సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు సీదిరి అప్పలరాజు. చంద్రబాబు విష రాజకీయాల కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు పాపాలు ఏపీ ప్రజలకు తగలొద్దని కాకినాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారాయన. లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై తగిన బుద్ధి చెప్పాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు సరైన బుద్ధి ప్రసాదించాలని వెంకన్న స్వామిని వేడుకున్నారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. విజయనగరం జిల్లా గజపతి నగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారాయన. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకై చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. వారికి దేవుడే తగిన బుద్ధి చెప్తారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం శ్రీ రామగిరి పుణ్యక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు విశిష్టతను దెబ్బతీసేలా రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు దొంతిరెడ్డి వేమారెడ్డి. తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీ ఖండ్రిగలలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పూజలు చేశారు.